30 రోజుల కంటే ఎక్కువ కాలం జైల్లో ఉంటే పదవి పోతుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం. వైఎస్ జగన్ను కలిసిన కర్నూలు జీజీహెచ్ పారిశుధ్య కార్మికులు నోటీసులు ఇవ్వకుండా తొలగించడంపై ఆందోళన, అండగా ఉంటామని భరోసా ఇచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల. ఇంజనీరింగ్ లో 182,000, అగ్రికల్చర్, ఫార్మసీలో 63,000 మంది క్వాలిఫై. ఐటీడీఏ పరిధిలో ఆదివాసీలకు అదనపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్కు సీతక్క వినతి. సింహాచలంలో ఘోర అపచారం. గాలిగోపురం వద్ద కేక్ కట్ చేసిన టీడీపీ మహిళా నేత సౌజన్య. మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి, లేదంటే నిరసనలు చేపడతాం. తెలంగాణ ప్రభుత్వానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హెచ్చరిక. తెలంగాణపై రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జులైలో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఖరీఫ్ సీజన్ కు కృష్ణా డెల్టా నుంచి సాగునీటి విడుదల. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ లక్ష్మీషా. కరీంనగర్లో వరుసగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల దగ్ధం. లోపాలు సవరించాకే మిగతా బస్సులను నడపాలని అధికారుల నిర్ణయం. సిరిసిల్లలో బాలాజీ స్వీట్ హౌస్ మిక్చర్లో బల్లి. 1,00,000 జరిమానా విధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆదిలాబాద్ లో బంగారిగూడ బ్రిడ్జ్ పై స్కూటీ ఆటోను ఢీకొన్న కార్. ఒకరి మృతి, 4గురికి తీవ్ర గాయాలు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. 14,000 కోట్లతో జాతీయ రహదారులు. ఢిల్లీలో 6 లేన్లతో టన్నెల్ నిర్మాణానికి ఆమోదం. గుజరాత్ లో హైవేపై కంటైనర్ లారీలో చెలరేగిన మంటలు. ఆర్పిన ఫైర్ సిబ్బంది, భారీగా ట్రాఫిక్ జామ్. బెల్జియంలోని యాంటీవేర్స్ లో భారీ అగ్ని ప్రమాదం. ఓ భవనంలో మంటలు, 6గురి మృతి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. వెంజువెలా శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల బామ్మ. కాపాడిన భారత సైన్యం.